Hi friends, welcome back to our computer training class. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లోని మిగతా స్టెప్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, కేర్ఫుల్గా చూడండి. Now we have to start the system. ఓకే, స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళాలి కదా. ఎంఎస్ వర్డ్లో ఎక్కడ ఉంటుంది? ఎంఎస్ ఆఫీస్ ఫాలోడ్ బై ఎంఎస్ వర్డ్. ఇలా క్లిక్ ఇవ్వండి. ఓకే, ఆ ఓల్డ్ డాక్యుమెంట్స్ మనకి ఎక్కడ ఉంటాయి అనుకున్నాము, మనం కొన్ని డెస్క్టాప్ లో సేవ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు బ్యాక్ స్టేజ్ వ్యూ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో ఏంటి అంటే, ఆ బ్యాక్ స్టేజ్ వ్యూ అంటే మనం ఫైల్ ట్యాబ్ ఉంది కదా, ఈ ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇవన్నీ బ్యాక్ స్టేజ్ వ్యూ అంటాం. బ్యాక్ స్టేజ్ వ్యూ. ఈ బ్యాక్ స్టేజ్ వ్యూలో మనం ఆల్రెడీ చూడండి, ఇవన్నీ క్విక్ యాక్సెస్ డాక్యుమెంట్స్ అనమాట. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నన్ని ఇలా ఉంటాయి. రీసెంట్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి కదా, ఈ రీసెంట్ డాక్యుమెంట్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. అలా కాదు అనుకుంటే ఓపెన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఓకే, ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా లిస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ సోర్సెస్, ఎక్కడెక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అనే సోర్సెస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు డెస్క్టాప్ లేదా డెస్క్టాప్ అని దాన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకు డెస్క్టాప్ మీద అంటే మనకు అవబడే స్క్రీన్ని డెస్క్టాప్ అంటాం. ఈ స్క్రీన్ మీద ఉన్నాయి మనకు రెజ్యూమ్ సంతోష్, రెజ్యూమ్ శ్రీనివాస్ అవన్నీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం రెజ్యూమ్ సంతోష్ ఓపెన్ చేసి ఓపెన్ కొట్టచ్చు. ఓకే, ఇది రెజ్యూమ్ సంతోష్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి పెట్టుకోండి. మనకి ఇంకోలు కూడా కావాలి కదా, రెజ్యూమ్ శ్రీనివాస్. మళ్ళీ ఓపెన్కి వెళ్ళి మళ్ళీ డెస్క్టాప్కి వెళ్ళి రెజ్యూమ్ శ్రీనివాస్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రెండు డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసుకున్నాము. మనం ఎంతవరకు నేర్చుకున్నాం? మనం ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్ అయిపోయింది కదా. హోమ్ ట్యాబ్లో ఇవన్నీ కామెంట్స్ అనుకున్నాము. హోమ్ ట్యాబ్లో అన్నీ అయిపోయినాయి. ఇన్సర్ట్లో కూడా అన్ని నేర్చుకున్నాం కదా. టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, షేప్స్, చార్ట్స్. ఓకే, ఈ హెడర్, ఫూటర్, పేజ్ నెంబర్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ వర్డ్ ఆర్ట్ ఎలా వేయాలో నేర్చుకున్నాము. సింబల్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు పేజ్ లేఅవుట్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటి? పేజ్ లేఅవుట్. ఈ పేజ్ లేఅవుట్ అనేది ఒక పేజ్ని ఒక మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజులో డిజైన్ చేసుకోవడం. ఓకే, దానికి కలర్స్ సెట్ చేసుకోవడం, దాని యొక్క మార్జిన్స్ అంటే సైడ్లో ఎంత ఎడ్జ్లో ఉండాలనేది, తర్వాత దానికి థీమ్స్ ఎలా ఇవ్వాలి, అది కలర్స్, ఫాంట్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, చూడండి. ఈ పేజ్ లేఅవుట్లో మనకేంటి సైజ్, పేపర్ సైజ్ అనమాట. చూడండి, పేజ్ సైజ్. ఇప్పుడు ఇలా పేపర్ ఇలా మనకు ఎలా చూపిస్తుంది? ఇలా వర్టికల్గా చూపిస్తుంది కదా, సారీ హారిజాంటల్గా చూపిస్తుంది కదా. ఇక్కడ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి చూడండి, ఓరియంటేషన్ ఉంది కదా. ఈ ఓరియంటేషన్ క్లిక్ చేస్తే మనకు పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అని రెండు చూపిస్తాయి అనమాట, రెండు కమాండ్స్. ఈ పోర్ట్రేట్ అంటే ఏంటంటే మనకు పేపర్ అనేది నిలువుగా అవుపిస్తుంది. ఓకే, ఇది ల్యాండ్స్కేప్ అంటే మనకు పేపర్ అడ్డంగా అవుపిస్తుంది. అంటే మనం ఏదైనా ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఇట్లా అడ్డంగా అవుపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ల్యాండ్స్కేప్ వ్యూలో ఉన్నాం. అదే పోర్ట్రేట్ మీద క్లిక్ చేస్తే మనకు పేపర్ అనేది నిలువ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఎడ్జెస్ చూసారా, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది? ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది కదా. దీన్నే మనం పోర్ట్రేట్ అంటాం. అంటే పేపర్ నిలువుగా మనకి ఎలా తెలుస్తుందంటే, మళ్ళీ ల్యాండ్స్కేప్లోకి వెళ్ళండి. ల్యాండ్స్కేప్ మీద మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఎడ్జెస్ తగ్గినాయా? ఎడ్జెస్ తగ్గినాయి కాబట్టి ఇది ఏంటి, అడ్డంగా పేపర్ అనేది అడ్డంగా సెట్ చేసినట్టు మనం. ఓకే, దీన్ని హారిజాంటల్ అంటాం. ఓకే, ఇక్కడ పోర్ట్రేట్ ఏమన్నారు, ఇక్కడ లాంగ్వేజెస్ పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. మనం ఇంకో విధంగా కూడా అనొచ్చు. పోర్ట్రేట్ అంటే వెర్టికల్ అనమాట, వెర్టికల్ డైరెక్షన్.
ల్యాండ్స్కేప్ అంటే హారిజాంటల్గా. ఓకే, ఇది మనకు ఇదొక ఇంపార్టెంట్ మనకి పాయింట్ అనమాట ఈ ఎంఎస్ వర్డ్లో. మీరు ఏదైనా ఇప్పుడు దీన్ని ప్రింట్ తీయాలంటే మనకు ఒక్కోసారి పోర్ట్రేట్లో కొన్ని తీస్తారు, కొన్ని ల్యాండ్స్కేప్లో తీస్తారు. ఓకే, చూడండి ప్రింట్ ఆప్షన్కి వెళ్ళి ఇలా చూపిస్తుందా, ఇప్పుడు పేపర్ అనేది ఎలా చూపిస్తుంది, నిలువు చూపిస్తుంది. మనం ప్రింట్ తీసేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంటుంది. పోర్ట్రేట్ అంటే నిలువు, ల్యాండ్స్కేప్ అంటే అడ్డం. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో పెడితే మనకు పేపర్ ఎలా చూపిస్తుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, చూడండి ల్యాండ్స్కేప్ మీద నేను మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏమైంది, ఇక్కడ అనేది హారిజంటల్ వచ్చింది, చూసారు కదా, ఇలాగా హారిజంటల్ వచ్చింది అనమాట. దీన్నే మనకు పోర్ట్రేట్ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ అంటాం. ఓకే, ఇదనమాట ఇప్పుడు పేజ్ లేఅవుట్లో ఇంపార్టెంట్ది నేర్చుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ మనం ఏంటి, సైజ్, పేజ్ సెటప్. చూసారు ఇక్కడ వీటిని గ్రూప్స్ అంటాం, ఇక్కడ థీమ్స్, ఇదంతా ఇవన్నీ థీమ్స్లో గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పేజీ సెటప్ ఉన్నది కదా, ఇవన్నీ పేజీ సెటప్ సంబంధించిన కమాండ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ బ్యాక్గ్రౌండ్. పేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంది, ఒక పేజీకి బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏమైనా సెట్ చేయడానికి ఈ కమాండ్స్ ఉపయోగపడతాయి. ఇవన్నీ ఈ మూడింటిని ఏం చేశారు, పేజ్ బ్యాక్గ్రౌండ్ అనే గ్రూప్లో యాడ్ చేశారు అనమాట. పారాగ్రాఫ్ చూడండి, ఇవి కూడా పారాగ్రాఫ్లో మన సెంటెన్స్కి మధ్య గ్యాప్స్ ఎలా ఉండాలి, లైన్కి మధ్య స్పేసింగ్ ఎలా ఉండాలి అనేది మనకు చూపించడానికి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అనేది యూజ్ అవుతుంది. పారాగ్రాఫ్ అనే గ్రూప్లో ఈ కమాండ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అరేంజ్. అరేంజ్ అనేది ఏంటి, ఇవి కూడా అలైన్మెంట్స్కి సంబంధించింది, రొటేట్, ఇవన్నీ వీటి గురించి కూడా తర్వాత చెప్తా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మార్జిన్స్ నేర్చుకుందాం. ఓకే, ఓకే ఇప్పుడు మనం మార్జిన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇక్కడ ఈ మార్జిన్స్లో చూడండి, మనకు మార్జిన్స్ అనేది ఎలా, చూడండి ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే మనకు మార్జిన్స్ అనేది మెయిన్గా ఇక్కడ పేపర్ యొక్క ఎడ్జెస్, అంటే లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ అంటే ఏంటి, పేపర్ యొక్క అంచులు ఉన్నాయి కదా, ఈ అంచుల్ని మనం తగ్గించుకోవడం, పెంచుకోవడం, ఈ పైన అంచు, కింద అంచు, సైడ్లు, లెఫ్ట్ అండ్ రైట్ అంచులు ఉన్నాయి కదా, వీటిని మనం డిఫరెంట్ సైజుల్లో తగ్గించుకోవచ్చు. చూడండి ఇది నార్మల్ అంటే ఈ టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ చూసి అన్ని 2.54 సెంటీమీటర్ గ్యాప్స్తో ఉంటాయి అన్నమాట. ఈ నేరో అంటే ఇంకా పేపర్ని మనం ఇంకా పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, చూడండి ఇప్పుడు ఇది నార్మల్లో ఉంది ఇప్పుడు. ఓకే, చూడండి నెక్స్ట్ ఈ మార్జిన్స్లో నేరో అంటే చూడండి ఇంకా ఎడ్జెస్ అనేది ఇంకా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మోడరేట్ అంటే మనకు మోడరేట్లో కూడా డిఫరెంట్ వస్తాయి. ఓకే, టాప్ లెఫ్ట్ చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ తగ్గిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండే, ఈ వి శ్రీనివాస్ అనేది కొద్దిగా ఇటు ఉండేది, ఇటు లెఫ్ట్ సైడ్కి ఉండేది, ఇప్పుడు కొద్దిగా మిడిల్కి అయింది, చూసారా, ఇది అనమాట మార్జిన్స్. మోడరేట్ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నార్మల్ పెడితే ఏమవుతుంది చూడండి, నార్మల్ పెడితే ఈ వర్డ్స్ ఉన్నాయి చూసారా, ఈ వర్డ్స్ అన్ని మనకు లెఫ్ట్ సైడ్ జరిగింది, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు స్పేస్ అనేది తగ్గుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం మార్జిన్స్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం ఎక్కువ మ్యాటర్ ఒక పేపర్లో ఎక్కువ మ్యాటర్ టైప్ చేయాలంటే మనం మార్జిన్స్ తగ్గించుకుంటే మనకి ఎక్కువ మ్యాటర్ పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం మార్జిన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది కస్టమ్ మార్జిన్స్ ఉన్నాయా, కస్టమ్ మార్జిన్స్ అంటే మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇది చూడండి టాప్ 2.54 సెంటీమీటర్ ఉంది, ఇప్పుడు మనం దీన్ని చాలా తగ్గిస్తున్నా చూడండి, 1 సెంటీమీటర్ 0.9
0.8, 0.4, 0.5 పెట్టాను. నెక్స్ట్ లెఫ్ట్ కూడా తగ్గిస్తున్నా, లెఫ్ట్ కూడా 0.5 పెడతా. ఓకే, నెక్స్ట్ బాటమ్ కూడా 2.54. నెక్స్ట్ చూడండి, ముందు టాప్ లెఫ్ట్ చూడండి. టాప్ లెఫ్ట్ లో మనం సైజ్ తగ్గించాం కదా, అంటే ఎడ్జ్కి ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ ఈ మ్యాటర్కి, ఈ పేపర్ ఎడ్జ్కి. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఏమైంది ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పేపర్ యొక్క ఎడ్జ్కి ఇక్కడ మనం స్టార్ట్ చేసిన సెంటెన్స్కి గ్యాప్ తగ్గిపోయింది అనమాట. ఇక్కడ టాప్లో కూడా చూడండి, టాప్లో కూడా ఈ ఎడ్జ్కి మనం టైప్ చేసిన మ్యాటర్కి గ్యాప్ తగ్గిపోయింది కదా. ఈ విధంగా మనం మన యొక్క పేపర్ యొక్క మార్జిన్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకుంటే మనం ఎక్కువ మ్యాటర్, మనకు ఒక పేపర్లో ఎక్కువ మ్యాటర్ ఫిల్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కొడుతుంది చూడండి, నార్మల్ ఫిల్ చేశాను కదా. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఎడ్జెస్కి, ఈ పైన ఎడ్జెస్కి 2.54 సెంటీమీటర్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మార్జిన్స్ అనేవి మనకు ఈ యొక్క డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడంలో చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మార్జిన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఓరియంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ సైజ్ చూడండి, సైజెస్ మనకు రెగ్యులర్గా మనకు పేపర్స్ A4 సైజు, A3 సైజు, ఎగ్జిక్యూటివ్ అని డిఫరెంట్ వాటికి వాడతాం అనమాట. ఓకే, చూడండి A4 సైజ్ అంటే మన వైట్ పేపర్ ఉంటుంది కదా, అది A4 సైజ్ అంటాం మనం. ఈ A4 సైజులో 21 సెంటీమీటర్ ఇంటూ 29.7 సెంటీమీటర్ అంటే విడ్త్ ఏమో 21 సెంటీమీటర్ ఉంటుంది, హైట్ 29.7 సెంటీమీటర్ ఉంటుంది ఒక పేపర్, మనం డైలీ వాడే వైట్ పేపర్. చూడండి ఇక్కడ 21 సెంటీమీటర్ ఇంటూ 29.7 సెంటీమీటర్. A3లో ఎలా ఉంది, ఇప్పుడు సైజ్ పెరిగింది చూడండి, 29.7 సెంటీమీటర్ ఇంటూ 42 సెంటీమీటర్ అంటే A4 కంటే A3 పేపర్ అనేది సైజు పెద్దగా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఏమైనా ల్యాండ్కి సంబంధించిన ఏమన్నా ప్రింట్ తీయాలన్నా కూడా మనం A3 పేపర్ మీద ప్రింట్ తీయించుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ లీగల్, లెటర్ అంటే ఇప్పుడు మన A4 పేపర్ కంటే కొద్దిగా 21.59 సెంటీమీటర్ అంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇది విడ్త్ అనేది పెద్దగా ఉంటుంది కొద్దిగా, హైట్ మళ్ళీ తగ్గింది చూడండి. A4లోనేమో 29.7 సెంటీమీటర్ ఉంటే లెటర్లో 27.94 ఉంది. ఓకే, ఈ విధంగా మనం పేపర్లు మన యొక్క డాక్యుమెంట్ని బట్టి మనం పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది పేపర్ యొక్క సైజెస్. నెక్స్ట్ కాలమ్స్. ఈ కాలమ్స్ కూడా ఓకే, ఈ పేజ్ లేఅవుట్లో మనకు కాలమ్స్ అంటే మనకు ఉన్న మ్యాటర్ అనేది కాలమ్స్ కింద డివైడ్ అయిపోయి అవుపిస్తుంది అన్నమాట. ఎలాగా, ఇప్పుడు 2 కొట్టాను, 2 కొడితే ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు 2 కాలమ్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను. చేసేసి ఓకే, చూడండి నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశా. ఇది పేజ్ లేఅవుట్లో కాలమ్స్ 1. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ పేపర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో కింద చూడండి పేజ్ 1 of 5. 1 of 5 అంటే మనకు 5 పేజెస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, ఇది ఫస్ట్ పేజ్. ఓకే, తర్వాత ఈ బ్లాక్ లైన్ ఉందా, ఇంతవరకు ఫస్ట్ పేజ్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ పేజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ థర్డ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇలాగా మనం 5 పేజెస్ నేను కాపీ పేస్ట్ చేసి 5 పేజెస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ పేజెస్ అనేవి మనకు V అని ఉంది కదా, ఇక్కడ పేజ్ లేఅవుట్లో మనకు కాలమ్స్ ఉంటే 2 అని కొడితే మనకు
ఇక్కడ సైడ్ బై సైడ్ అవుపిస్తాయి అన్నమాట. ఇలా ఓకే, ఇలా ఉన్నదాన్నే స్ప్లిట్ చేసి మనకు సైడ్ బై సైడ్ అవుపిస్తాయి. నెక్స్ట్ కాలమ్స్లో 3 కొట్టండి. 3 కొడితే ఏమైనాయి, ఇక్కడ 3 పేజెస్ కింద అవుపిస్తుంది అనమాట ఒక డాక్యుమెంట్ అనేది. ఓకే, ఈ విధంగా మనం సైడ్ బై సైడ్ చూసుకోవడానికి మనకు ఈ యొక్క ఈ పేజ్ లేఅవుట్లోనే ఈ కాలమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ విధంగా ఈ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. లెఫ్ట్ అంటేనేమో లెఫ్ట్లో కొద్దిగా ఇక్కడ చూస్తే డిస్ప్లే అవుపిస్తుంది కదా, ఈ డిస్ప్లే అయ్యే విధంగా మనకు అనేది డాక్యుమెంట్ అవుపిస్తుంది. ఓకే, చూడండి రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ చూడండి ఇటు రైట్ సైడ్లో ఎడ్జ్ మ్యాటర్ తగ్గుతుంది, లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉంటుంది. 1 అంటే ఇట్లా సింగిల్ డాక్యుమెంట్ చూపిస్తుంది, ఇట్లా 2 అంటే పేజెస్. ఓకే, ఈ విధంగా ఈ మనకు డాక్యుమెంట్ చూసుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, మళ్ళీ నార్మల్ పెట్టేద్దాం. ఓకే, కాలమ్స్లో 1 సింగిల్ అంటే మనకి ఇప్పుడు ఒకే డాక్యుమెంట్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్రేక్స్. పేజ్ బ్రేక్స్ అంటే పేజ్ అనేది బ్రేక్ అవుతుంది మధ్యలో. చూడండి, మార్క్ ద పాయింట్ దట్ విచ్ వన్ పేజ్ ఎండ్స్ అండ్ ద నెక్స్ట్ పేజ్ బిగిన్స్. అంటే ఇక్కడ మనం ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టినాం, అంటే ఇక్కడ చూడండి ఈ శ్రీనివాసు హౌస్ నెంబర్ 2-21-110. ఇక్కడ లాస్ట్లో కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి బ్రేక్స్కి వెళ్దాం. బ్రేక్స్కి వెళ్ళి ఇలా పేజ్ బ్రేక్ కొడదాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ లైన్ వరకు పేజ్ అనేది కట్ అవుతుంది అనమాట. కట్ అయిపోయి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఓకేనా, ఇది పేజ్ బ్రేక్. ఇప్పుడు మనం మధ్యలో ఏమన్నా డాక్యుమెంట్ మర్చిపోయాం అనుకోండి ప్రిపేర్ చేసే టైంలో, ఇట్లా మనము యాడ్ చేయాలంటే ఇలా పేజ్ బ్రేక్ అనేది వాడేసి మనం ఇంకా మ్యాటర్ అనేది టైప్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏమన్నా మళ్ళీ ఇంకా యాడ్ చేసిన డాక్యుమెంట్ ఉంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ నెంబర్స్, ఈ లైన్కి నెంబర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలాగా లైన్ నెంబరింగ్ అనేది మనకు ఒకవేళ ఎన్ని టైప్ చేసాము అనేది ఒక ఆర్డర్లో కావాలంటే ఈ లైన్ నెంబర్స్ అనేది కొట్టచ్చు. నెక్స్ట్ ఈ హైపోనేషన్ అనేది అవసరం లేదు. ఓకే, అది నిజంగా తర్వాత చూద్దాము. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ థీమ్స్ అంటే మనకు పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకు ఎలాంటివి కావాలి, హెడ్డింగ్ ఎలా ఉండాలి, చూడండి ఇలాగ మారుస్తూ ఉంటాయి మనకు డిజైన్స్ మారుతున్నాయి కదా. ఇదన్నమాట, ఇవి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ మనం సెట్ చేసుకొని మ్యాటర్ టైప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. చూడండి అది క్లిక్ చేశాను నేను. ఓకేనా, ఈ విధంగా మనం పేపర్ యొక్క థీమ్స్ అనమాట. చూడండి ఇలా పెడితే ఒక రకంగా వస్తుంది. చూడండి కరికులం రైట్ అనే ఒక పేరుని మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా మనకు డిఫరెంట్ స్టైల్స్లో మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్. ఫాంట్స్ అండ్ ఎఫెక్ట్స్ అని చూసారా, ఇవన్నీ మన యొక్క టెక్స్ట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి ఏరియల్ బ్లాక్, సెంచరీ, గాత్, ఫ్లో, ఇలాగా మనకు మ్యాటర్ టెక్స్ట్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ. చూసారా థీమ్స్. ఈ కలర్స్ అన్నా కూడా టెక్స్ట్ యొక్క కలర్సే. మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి టెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని మనం కలర్స్లోకి వెళ్ళాలి. కలర్స్లోకి వెళ్ళి రెడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, వెళ్ళి కలర్ ఒక నిమిషం, ఇది రావట్లేదు. అది అయిపోయింది కదా. నెక్స్ట్ పేజ్ లేఅవుట్లో ఎఫెక్ట్స్.
కలర్స్ గురించి తర్వాత చెప్తా. ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ కాంపోజిట్ అన్నీ ఉన్నాయి కదా. ఎఫెక్ట్స్ కూడా కొన్ని మనకు గ్రిడ్ ఇవన్నీ యానిమేషన్లో మనకు ఉపయోగపడతాయి, అవి నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మనకు పేజ్ లేఅవుట్లో ఇంకేమున్నాయి, బ్రేక్స్ అయిపోయినాయి, లైన్ నెంబర్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వాటర్ మార్క్. ఈ వాటర్ మార్క్ అనేది మనకు పేజ్లో కింద చూస్తుంది చూసారా, డ్రాఫ్ట్ అని చూపిస్తుంది కదా కింద. ఓకే, మనం తయారు చేసిన డాక్యుమెంట్ వేరే వాళ్ళు ప్రింట్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట వాటర్ మార్క్ పెట్టుకుంటే. ఇలాగా ఈ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ డు నాట్ కాపీ, కాన్ఫిడెన్షియల్ ఇలా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు కావాలి చూడండి, ఇక్కడ డు నాట్ కాపీ అన్నాం అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలాగా పేజ్లో బ్యాక్గ్రౌండ్లో డు నాట్ కాపీ అని వస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ తీసినా కూడా ఆ డు నాట్ కాపీ అనేది మనకు అవుపిస్తుంది అనమాట. చూడండి, ప్రింట్ తీసినా కూడా మనకు డు నాట్ కాపీ అనేది అవుపిస్తుంది. ఇలాగ చూసారు కదా, ఇది డు నాట్ కాపీ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, పేజ్ లేఅవుట్లో ఇప్పుడు ఎక్కడున్నాం మనం, వాటర్ మార్క్. ఓకే, మనం కొన్ని డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేస్తాం. డ్రాఫ్ట్ ఎక్కడుంది, డ్రాఫ్ట్ చూడండి, ఇది డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు అని. మనం కొద్దిగా డ్రాఫ్ట్ కింద అంటే ఏదైనా చెక్ చేసుకోవాలనుకోండి, మనం డ్రాఫ్ట్ కాపీ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. ఈ విధంగా డ్రాఫ్ట్ అని వస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్లో. ఓకే, చూసారా ఇది. ఇప్పుడు దీన్ని ప్రింట్లో ఎలా అవుపిస్తుందో చూద్దాం. ఓకే, ప్రింట్ చూడండి, ఇలాగా మనం ఎన్ని డాక్యుమెంట్స్ తీసినా కూడా ఈ డ్రాఫ్ట్ అనేది మనకు పేజ్ బ్యాక్గ్రౌండ్లో డ్రాఫ్ట్ అనేది అవుపిస్తుంది. దీన్ని మనం వాటర్ మార్క్ అంటాం అనమాట. ఈ వీడియోస్లలో కూడా ఈ వాటర్ మార్క్ అనే వాడింటాం మనం. ఓకే, ఇది వాటర్ మార్క్. వాటర్ మార్క్ తీసేయాలనుకుంటే కస్టమర్ వాటర్ చూడండి, ఇక్కడ వాటర్ మార్క్ అని ఉంది. కస్టమ్ వాటర్ మార్క్ అంటే మనకు నచ్చిన వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్లో డ్రాఫ్ట్ ఉంది కదా, ఇక్కడ మనం శేఖర్ అని పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ శేఖర్ అని పెట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, ఓకే ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ శేఖర్ అని వచ్చింది. అంటే ఈ డాక్యుమెంట్ ఎవరు ప్రింట్ తీసినా కూడా శేఖర్ అనే పేరు వస్తుంది. ఫైల్లో ప్రింట్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా, ఈ విధంగా మనం వాటర్ మార్క్ అనేది మనం ఇచ్చుకోవచ్చు ఏ పేపర్కైనా, ఒక డాక్యుమెంట్కి. ఓకేనా, అదే అనమాట. నెక్స్ట్ పేజ్ కలర్ చూడండి, ఎల్లో కలర్ మనకు మంచిగా నీట్గా కలర్ఫుల్గా పేపర్ అండ్ ప్రింట్ తీయాలంటే మనం ఏం చేయాలి, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగనమాట, ఇది పేజ్ కలర్కి యూజ్ అవుతుంది. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు చాలా మంచిగా అందంగా తయారు చేసుకోవచ్చు మీరు పేపర్స్ని. ఇది పేజ్ కలర్. పేజ్ కలర్ ఇచ్చుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ లేఅవుట్లో ఇంకేమున్నాయి మనకు, పేజ్ బార్డర్స్. పేజ్ బార్డర్స్ అన్నా కూడా అంతే. చూడండి, మనకు బాక్స్ టైప్ కావాలంటే బాక్స్ టైపు చూసారా, ఇది ఒక బాక్స్ లాగా వస్తుంది అనమాట, మనకు లైన్స్ వస్తాయి. ఓకే, పేజ్ బార్డర్స్ ఇచ్చుకుంటాం అనమాట, చుట్టూ లైన్స్ రావాలంటే. చూడండి, విడ్త్. ఓకే, కస్టమ్ 3Dలో చూడండి, 3Dలో క్లిక్ చేశాను. ఓకే ఓకే, ఇలా 3Dలో మొత్తం అన్ని బార్డర్స్ వచ్చేస్తాయి సైడ్లకి అన్ని. ఓకేనా, ఈ విధంగా మనకు పేజ్ బార్డర్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే,
షాడో చూడండి, షాడో ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. షాడో మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ కొద్దిగా షాడో వస్తుంది అంతే, బార్డర్ కొద్దిగా థిక్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా పేజ్ లేఅవుట్లో మనం డిఫరెంట్ వాటి గురించి మనం చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండెంట్, లెఫ్ట్, స్పేసింగ్, ఇవన్నీ వర్డ్స్ అన్నీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, అంతవరకు మీరు మీ యొక్క ల్యాప్టాప్స్ అన్ని సిస్టమ్స్ కానీ ఆఫీస్లో సిస్టమ్స్ కానీ ఉంటే మీరంతా ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.